కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదాలకు అర్థం మనందరికీ తెలిసిందే. కష్టపడి మనం గనక ముందుకు ధైర్యంగా సాగితే ఖచ్చితంగా విజయం మన తలుపు తడుతుంది అనటానికి నిదర్శనంగా నిలిచారు నేటి మహిళ అయినటువంటి కుమారి ఆంటీ గారు. హైదరాబాదులోని మాదాపూర్ ఏరియాలో గత కొన్నాళ్లుగా ఫుడ్ స్టాల్స్ని నడుపుతూ ఎంతో శుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తమ కస్టమర్లకు అందిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంటున్నారు సాయి కుమారి ఆంటీ గారు. నిజానికి కుమారి గారు వండి వడ్డిస్తున్నటువంటి ఆహార పదార్థాలు రుచిగా ఉంటున్నాయి కాబట్టే అందరి నుంచి ఆమె వద్దకు విశేషమైనటువంటి రెస్పాన్స్ అయితే లభిస్తోంది. తాజాగా ఆమె ఒకంత సెలబ్రిటీగా కూడా మారిపోయారని చెప్పాలి. ఆమె వద్దకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం వస్తూ ఆమె ఆహార పదార్థాలను రుచి చూసి అహో అంటూ మెచ్చుకుంటున్నారు. నిజానికి కస్టమర్లు తమ దగ్గరికి వచ్చి సంతృప్తిగా భోజనం చేసి అద్భుతంగా ఉంది అనేటువంటి మాట అన్నారు అంటే తమకు అంతకు మించిన ఆనందం మరొకటి లేదంటారు కుమారి గారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి అయినటువంటి ప్రణతి నిజానికి ఇదివరకు ఒకసారి ఇక్కడికి వద్దామని ప్రయత్నించినప్పటికీ ట్రాఫిక్ హడావుడి కారణంగా రాలేదట. మొత్తంగా అయితే నేడు ఆమె తమ కుమారులు ఇద్దరితో కలిసి విచ్చేసి కుమారి గారి వంటలను మెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని ఆహార పదార్థాలు అద్భుతంగా రుచిగా శుచిగా కుమారి గారు తయారు చేశారని, అందుకే ఇంతమంది జనం నుంచి ఆమెకు మంచి రెస్పాన్స్ వస్తోందని, రాబోయే రోజుల్లో కుమారి గారు మరింత అభివృద్ధి చెంది మరింత మంచి పేరు సొంతం చేసుకోవాలని ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు లక్ష్మీ ప్రణతి గారు. మరోవైపు కుమారి గారి తాలూకు వీడియోలు కానీ ఆమె క్రేజ్ కానీ రోజు రోజుకు కూడా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఆమె అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుందాం.